హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హెల్దీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్. ఆల్రెడీ బుక్ చేసుకున్న ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. థ్యాంక్ యూ యూనివర్స్. మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి నాకు మెసేజ్ చేయండి. డీటెయిల్స్ తెలియజేయబడతాయి. నెక్స్ట్, ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళు కొంచెం పేషెన్సీ తోటి తొందరపడకుండా కొంచెం వెయిట్ చేయండి. మీ రీడింగ్స్ మీకు అందుబాటులోకి వస్తాయి త్వరలోనే. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు ఒకసారి హీలింగ్ సెండ్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా రోజులు అయింది కదా. సో అందరూ కళ్ళు మూసుకోండి. డీప్ బ్రీత్ తీసుకోండి. పాజిటివ్ ఆర్ నెగిటివ్ మీ పార్ట్నర్ గురించి ఏమీ ఆలోచించొద్దు. న్యూట్రల్గా ఉండండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్. Send this positive healing. Please send this positive healing for my viewers. Thank you universe. Gratitude. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు నేను నాకు ఈ టాపిక్ తీసుకోవాలనిపించింది. అంటే నాకే రైజ్ అయిందనమాట. ఇంతమంది ఇన్ని రకాలుగా ప్రాబ్లమ్స్ ఫీల్ అవుతున్నారు. అసలు మీ పార్ట్నర్స్ మిమ్మల్ని ఎందుకు చీట్ చేశారు? రీజన్స్ ఏంటి? దాని వెనక ఉన్న రీజన్స్ ఏంటి? మనం ఒక యాంగిల్ నుంచే చూస్తున్నాం, ఒకవైపు నుంచే చూస్తున్నాము. బ్యాక్ ఆఫ్ ద స్క్రీన్ వాళ్ళ వైపు నుంచి ఆలోచిస్తే అసలు ఎందుకు ఈ సిచ్యువేషన్కి రావాల్సి వచ్చింది? వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి? ఆ రీజన్స్ ఏంటి? వాళ్ళు మిమ్మల్ని చీట్ చేయడానికి, వదలడానికి అసలు కారణాలు ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాను. సో నేను అటువైపు నుంచి, మీ పార్ట్నర్ వైపు నుంచి నేను చూడాలనుకుంటున్నాను. అంటే రీజన్ ఏంటి అనేది. అది పాజిటివ్ రీజన్స్ ఉన్నాయా, నెగిటివ్ రీజన్స్ ఉన్నాయా? ఇప్పుడు తీద్దాం. ఓకేనా? బీ రెడీ. ప్లీజ్ ఏంజల్స్, మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్, మీ పార్ట్నర్స్ నేమ్స్ని 3 times ఆర్ 5 times చెప్పుకుంటూ ఉండండి. ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి మీ పార్ట్నర్ని. ఎనర్జీస్ నాకు అందుతాయి. ఓకేనా? మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్, మా వ్యూవర్స్ ఏ రీజన్స్ తోటి లీవ్ చేయాల్సి వచ్చింది, అసలు వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి? ఏంజల్స్, ప్లీజ్ టెల్ మీ.
గైడెన్స్, ఇన్స్పిరేషన్, డివైన్ కనెక్షన్. ఓకే, అలాంటప్పుడు దేనికి? స్పైయింగ్, గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్. ఓకే, కింగ్ ఆఫ్ వ్యాండ్స్, పేజ్ ఆఫ్ కప్స్, ద వరల్డ్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్, బాటమ్ ఆఫ్ ద డెక్, 5 ఆఫ్ పెంటికల్స్. ఓకే, we both have changed a great deal. Don't move on. I am coming towards you. I just need more breathing space to find out solutions in my own, fixing up third parties. Oh, I am making judgment forever, removing third parties and allowing you to enter in my life. Give me another chance. I had always wanted you since start, but failed due to my inner childhood issues. I accept my fault. I am to be blamed. I love you more than anyone else, but failed to show it. Hurting you was not my plan at all. I am serious about it. Oh, కొంతమంది అలా ఉన్నారా? One day we will be together again. I knew it. I believe in God and I am manifesting you back. Yes. You are perfect in my eyes. Don't ever change. I enjoy watching you. I love your aura. I am kicking myself every day. Why I messed up this beautiful divine connection by sabotaging under the third party's influences. చూడండి, డివైన్ గైడెన్స్, డివైన్ ఇన్స్పిరేషన్, డివైన్ కనెక్షన్. చూసారా ఏం చెప్తున్నారు? ఓకే, ఇది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. There is no single good reason I should get your another chance. I have acted foolish. Yes. I want to turn back time machine and fix up all things which I caused you. I am really sorry. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే. ఓకే, ఇక్కడ పెడుతున్నాను. సో ఎట్ ప్రజెంట్ ఎనర్జీస్ మీ పార్ట్నర్ ఎలా ఉన్నాయంటే, తను చేసిన బ్లండర్ మిస్టేక్స్కి అపాలజీ చెప్పాలనుకుంటున్నారు. మీకు అపాలజీ చెప్పాలి అనుకుంటున్నారు. తను చేసిన తప్పులు తను రియలైజ్ అవుతున్నారు. సెల్ఫ్ ఫోకస్డ్, సెల్ఫ్ కేర్ తీసుకుంటూ తనని జనరలైజ్ చేసుకుంటూ ఉన్నారనమాట. ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు తను. మీది డివైన్ గైడెడ్, డివైన్ కనెక్షన్, ప్యూర్ హార్ట్ టు హార్ట్ కాన్వర్జేషన్ అన్నట్టు ఇక్కడ కూడా కన్ఫెస్ చేస్తున్నారు. చూడండి, ఐఎమ్ కికింగ్ మై సెల్ఫ్ ఎవ్రీ డే. నన్ను నేను కొట్టుకుంటున్నాను. వై ఐ మెస్డ్ అప్ దిస్ బ్యూటిఫుల్ డివైన్ కనెక్షన్. ఇట్లాంటి మంచి డివైన్ కనెక్షన్ని నేను ఎందుకు వదులుకున్నాను, ఎందుకు ఇంత మెసప్ చేసేసుకున్నాను, తను రోజు కొట్టుకుంటున్నానని చెప్తున్నారు. ఐ సాబోటైజింగ్ అండర్ ద థర్డ్ పార్టీస్ ఇన్ఫ్లుయెన్సెస్. థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్సెస్ వల్ల, అక్కడ థర్డ్ పార్టీస్ అనగానే వేరే అనుకోమాకండి, మేబీ అది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ ఇక్కడ ఒకవేళ మీ పార్ట్నర్ మ్యారీడ్ అయి ఉంటే, మీ అత్తగారి తరపున వాళ్ళ విషయంలో ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్సెస్కి తను బౌండ్ అయిపోయారు. వాళ్ళ ఇన్ఫ్లుయెన్సెస్ తన మీద చాలా గట్టిగా పడినాయి అనమాట. మీలాంటి ఒక భగవంతుడు డివైన్ కనెక్షన్లోకి తనని తీసుకొని వస్తే, మీలాంటి ఒక పర్సన్ని తన లైఫ్లోకి ఇస్తే, తను మిమ్మల్ని సాబటైజ్ చేసి థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్సెస్లోకి పోయి
మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేశారు అని చెప్పి మొత్తం నేను అసలు కనెక్షన్నే మన రిలేషన్నే నేను మెస్ చేసేసాను, మొత్తం మెసప్ చేసేసాను అని తనను తను కిక్ చేసుకుంటున్నారు, తనను తను కొట్టుకుంటున్నాడు అనమాట అని చెప్తున్నారు. సో రీజన్ ఏంటి? అసలు మీ రిలేషన్కి సంబంధించి తను అలా బిహేవ్ చేయడానికి రీజన్స్ ఏంటి? ఒకటి, తను నిజంగానే కొంతమంది విషయంలోనే ఇది తను నిజంగానే మిమ్మల్ని లవ్ చేస్తున్నా దాన్ని కన్ఫ్యూస్ చేసే విధానము మీకు తన ప్రేమని షో చేసే విధానం తనకి తెలియలే, దాంట్లో ఫెయిల్ అయిపోయారు తను. మీరు ఎంతసేపు తనని నెగిటివ్‌గానే ట్రీట్ చేస్తున్నారు, నెగిటివ్‌గానే చూస్తున్నారు. అవును, తన బిహేవియర్ అలానే ఉండింది కాబట్టి మీరు నెగిటివ్‌గానే తనకి నా మీద ప్రేమ లేదు, సో నాకు టైం ఇవ్వట్లేదు, కేరింగ్ ఇవ్వట్లేదు. కానీ తను ఎలా థింక్ చేస్తున్నారు, మీకు ప్రేమని ఎక్స్‌ప్రెస్ చేసే విధానంలో ఫెయిల్ అయిపోయారు. ఆ ప్రేమను చూపించే విధానంలో ఫెయిల్ అయిపోయారు. మీకు కేర్ తీసుకునే విధానంలో ఫెయిల్ అయిపోయారు. చాలా వరకు కొద్ది మందిలోనే మీ పార్ట్నరు చాలా ఇంట్రోవర్ట్ అనేది కనపడుతుంది. అదొక రీజను. నెక్స్ట్, హర్టింగ్ యూ వాజ్ నాట్ ఎనీ ప్లాన్ మై ప్లాన్ ఎట్ ఆల్. ఐఎమ్ సీరియస్ అబౌట్ ఇట్. ఇంకొంతమంది ఏంటంటే మీ రిలేషన్‌లో తను సీరియస్‌గానే ఉన్నారు. తను వాంటెడ్లీ మిమ్మల్ని హర్ట్ చేయాలనే ఉద్దేశం, ఒక ప్లాను ఏం లేదు. కానీ అది అలా సిచ్యువేషన్స్, మిస్‌అండర్‌స్టాండింగ్స్ వల్ల, వేరే ఇన్‌ఫ్లుయెన్సెస్ వల్ల అలా జరిగిపోయింది. అది అంతే. టైం బాలేకపోవడం వల్ల అలా జరిగిపోయింది అని అదొక రీజన్ చెప్తున్నారు. నెక్స్ట్, వన్ డే వి విల్ బి టుగెదర్ అగైన్. ఐ న్యూ ఇట్. ఐ బిలీవ్ ఇన్ గాడ్ అండ్ ఐ యామ్ మేనిఫెస్టింగ్ యూ బ్యాక్. మిమ్మల్ని మళ్ళీ తన లైఫ్‌లోకి తీసుకోవాలి, తను మీ లైఫ్‌లోకి రావాలి అని తను మేనిఫెస్ట్ చేస్తున్నారు. యు ఆర్ పర్ఫెక్ట్ ఇన్ మై ఐస్. డు నాట్ ఎవర్ చేంజ్. ఐ ఎంజాయ్ వాచింగ్ యూ. ఐ లవ్ యువర్ ఆరా. ఏంటంటే తనకి కొంతమంది విషయంలో ఏంటంటే పాస్ట్‌లో మీ పార్ట్నరు ఎంతసేపు మీ ప్రెజెన్స్‌లో ఉండడం ఇష్టము, మీ ఆరా ఇష్టము. ఇక్కడ నేను చాలా సార్లు చెప్పున్నాను. ఇక్కడ తను మీతో ఉన్నప్పుడు హీల్ అవుతూ ఉన్నారనమాట. హీలింగ్ ఎనర్జీస్ ఎక్కువ ఉంటాయి మీకు. సో ఆ హీల్ అయ్యేదానికే మీ దగ్గరికి రావడం. అంటే తను ఏదో వేరే సర్కమ్‌స్టాన్సెస్‌లో, తన ఏదో వేరే ఇష్యూస్‌లో, ప్రాబ్లమ్స్‌లో సతమతం అవుతూ ఉన్నా, థర్డ్ పార్టీస్‌తో సతమతం అవుతూ ఉన్నా, అక్కడి నుంచి ఆ బర్డెన్‌ని క్లియర్ చేసుకోవడానికి మాత్రమే, భారం దించుకోవడానికి మాత్రమే మీ ప్రెజెన్స్ తనకు అవసరం. అదర్‌వైజ్ మీ ఎమోషన్స్‌తో, మీ ఫీలింగ్స్‌తో తనకు సంబంధం లేదు అన్నట్టు బిహేవ్ చేశారనమాట. ఎందుకంటే ఇక్కడ తన స్వార్థమే తను చూసుకున్నారు. మిమ్మల్ని అలా చూస్తూ ఉండడము, మీ ఆరాలో తను కాసేపు గడిపితే తను కొంచెం ప్రశాంతంగా అయిపోతున్నారు. అంతవరకే మీ నుంచి తను ఆశిస్తుంది. అంతవరకే తన కోసమే ఆలోచించారు తప్ప తన వల్ల మీకేమి వస్తుందనేది తను ఆలోచించలేకపోయారనమాట. అదొక రీజను. దెర్ ఈజ్ నో సింగిల్ గుడ్ రీజన్. ఐ షుడ్ గెట్ యువర్ అనదర్ ఛాన్స్. ఐ హ్యావ్ యాక్టెడ్ ఫూలిష్. తను మీ లైఫ్‌లో నుంచి వెళ్ళిపోయిన విధానం ఉంది చూడండి. ఆ వెళ్ళిపోయిన విధానానికి నేను తర్వాత చెప్తాను మీకు ఏ రకంగా వెళ్ళిపోయారు. వి బోత్ హ్యావ్ చేంజ్డ్ ఏ గ్రేట్ డీల్. డోంట్ మూవ్ ఆన్ అని చెప్తున్నారు. ఐ యామ్ కమింగ్ టువర్డ్స్ యూ అని చెప్తున్నారు. ఇది కూడా తర్వాత చూస్తాను. ఇంకోటి రీజన్ ఏంటంటే ఐ జస్ట్ నీడ్ మోర్ బ్రీతింగ్ స్పేస్ టు ఫైండ్ అవుట్ సొల్యూషన్స్ ఇన్ మై ఓన్ ఫిక్స్డ్ అప్ థర్డ్ పార్టీస్. ఆల్రెడీ మీ పార్ట్నర్, ఇదొక రీజను. ఆల్రెడీ మీ పార్ట్నర్ లైఫ్‌లో మీరు ఉండంగానే థర్డ్ పార్టీస్ కూడా ఉన్నారు అనుకుంటే ఉన్నారు. తను ఆ థర్డ్ పార్టీస్ అన్నిటిని కూడా, అంటే అది సిచ్యువేషన్సే కావచ్చు, కెరీర్ ఇష్యూసే కావచ్చు, నిజంగా థర్డ్ పార్టీ రొమాంటిక్ థర్డ్ పార్టీయే కావచ్చు, మేబీ తన ఎవరైనా కావచ్చు. సో తన వర్క్ టెన్షన్ కూడా కావచ్చు. ఇదంతా కచరా అయిపోయింది. తనకి మీ రిలేషన్‌లో ఒక సొల్యూషన్ తీసుకునే స్పేస్ లేదు. సో ఏం చేశారు, ఆ స్పేస్ కోసం మిమ్మల్నే ఆ స్పేస్‌లోకి వదిలేశారు. ఇంకింతకంటే నేను చెప్పలేను.
సో, అన్ని థర్డ్ పార్టీ ఇష్యూస్ అన్నిటిని ఫిక్సప్ చేసుకోవడానికి తనకొక ఊపిరి తీసుకోవడానికి ఒక స్పేస్ కావాలి. మీ రిలేషన్‌లో ఒక సొల్యూషన్ కావాలి అంటే తనకొక ఆలోచించుకోవడానికి టైం కావాలి. దానికోసం కూడా ఇలా బిహేవ్ చేశానని చెప్తున్నారు. ఐ యామ్ మేకింగ్ అడ్జస్ట్‌మెంట్ ఫర్ ఎవర్, రిమూవింగ్ థర్డ్ పార్టీస్ అండ్ అలౌవింగ్ యూ టు ఎంటర్ ఇన్ మై లైఫ్. గివ్ మీ అనదర్ ఛాన్స్. ఒకవేళ ఆల్రెడీ మీ పార్ట్నర్ వేరే పర్సన్ తోటి మ్యారీడ్ అయ్యుంటే, అక్కడి నుంచి తను బయటికి రావడానికి, అక్కడ హ్యాపీ లేక అక్కడి నుంచి బయటికి రావడానికి మేబీ జడ్జిమెంటల్ అంటే అక్కడి నుంచి పూర్తిగా రిలీవ్ అయిపోయి బయటికి రావడానికి టైం పడుతుంది కదా! మళ్ళీ మిమ్మల్ని తన లైఫ్‌లోకి ఎంటర్ చేసుకోవడానికి టైం పడుతుంది. ఆ టైం కోసం అయన్నీ ఫిక్స్ చేసుకోవాలి కాబట్టి మీ నుంచి మీకు ఈ రీజన్స్ ఏం చెప్పకుండానే మూవ్ ఆన్ అయిపోయన్నారు. ఇంకో కొంతమంది ఏంటంటే తన లైఫ్‌లో అనదర్ థర్డ్ మీరు ఇద్దరు మ్యారీడ్ అయ్యుంటే ఒకవేళ ఇక్కడ అనదర్ థర్డ్ పార్టీస్ తోటి మీ పార్ట్నర్ ఉన్నప్పుడు, ఆ థర్డ్ పార్టీస్‌లో కూడా వాళ్ళంతట వాళ్ళు తనను వదిలేసి వెళ్ళిపోవాలన్నప్పుడు టైం ఇవ్వాలి. అక్కడ తను ఎఫర్ట్స్ పెడుతూ ఉన్నారనమాట. అంటే థర్డ్ పార్టీస్ వాళ్ళంతట వాళ్ళు వెళ్ళిపోవాలన్నట్టు. ఆ థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతట వాళ్ళు నాకు ఈ రిలేషన్ వద్దు అన్నట్టు వెళ్ళిపోవాలి. దానికోసం వాళ్ళ నుంచి రావడానికి జడ్జిమెంట్ టైం రావడానికి వాళ్ళు మీ పార్ట్నరు మీతో అలా బిహేవ్ చేశారు. అది మీకు చెప్పలేక. ఇంకొక రీజన్ ఏంటంటే ఐ హ్యాడ్ ఆల్వేస్ వాంటెడ్ యూ సిన్స్ స్టార్ట్ బట్ ఫెయిల్డ్ డ్యూ టు మై ఇన్నర్ చైల్డ్హుడ్ ఇష్యూస్. ఐ యాక్సెప్ట్ మై ఫాల్ట్. ఐ యామ్ టు బి బ్లేమ్డ్. ఇంకొక రీజన్ ఏంటంటే ఇక్కడ మీ పార్ట్నర్ లైఫ్లో చైల్డ్హుడ్ ఇష్యూస్ లేదా మీ పార్ట్నర్ లైఫ్లో ఆల్రెడీ ఎక్స్ థర్డ్ పార్టీస్ ఉండుంటే ఆ ట్రామా నుంచి బయటికి రావడానికి మిమ్మల్ని ఒక నీళ్ళలో కొట్టుకుపోతున్నవాడు ఒక పడవ తగిలితే పడవ కనిపిస్తే ఎట్లా దాన్ని అందిపుచ్చుకొని పైకెక్కి ఒడ్డుకొస్తాడో మిమ్మల్ని అలా యూజ్ చేసుకున్నారనమాట. అది తన ఫాల్టే అని ఒప్పుకుంటున్నారు. ఇదొక రీజన్. కానీ తను ఈ రిలేషన్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మిమ్మల్నే బ్లేమ్ చేసి బయటకు వెళ్ళారు. అది తన ఫాల్టే అని ఒప్పుకుంటున్నారు. ఓకేనా? ఇక్కడ నెక్స్ట్ వీ బోత్ హ్యావ్ చేంజ్డ్. ఈ సపరేషను నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో నువ్వు చేంజ్ అయిపోయావు చాలా వరకు, నేను చేంజ్ అయిపోయాను, చాలా చేంజెస్ వచ్చినాయి. బట్ డోంట్ మూవ్ ఆన్. ఈ రిలేషన్ వల్ల నేను చాలా చేంజ్ అయ్యాను. నాలో చాలా మార్పులు వచ్చినాయి. చాలా నెగిటివిటీ నుంచి పాజిటివిటీకి మారాను. బట్ నువ్వు దయచేసి చేంజ్ అవ్వద్దు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ పాజిటివ్, నువ్వు ఆల్రెడీ మంచోడివి. నువ్వు చేంజ్ అవ్వద్దు. ఎందుకనంటే ఐఎమ్ కమింగ్ టువర్డ్స్ యూ. నేను నీ దగ్గరికి రాబోతున్నాను. దయచేసి నువ్వులాగే ఉండు. నా వల్ల నువ్వు నెగిటివ్గా చేంజ్ అవ్వద్దు అని ఇక్కడ రిక్వెస్ట్ చేస్తున్నారు. మీ పార్ట్నర్ ఆల్రెడీ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉండాలి మీతోటి. అక్కడి నుంచి తను జర్నీ చేసి మీ వైపుకి రావాలనుకుంటున్నారు, మీతో మాట్లాడాలనుకుంటున్నారు, మీకు లవ్ ఆఫర్ చేయాలనుకుంటున్నారు, మీకు సారీ చెప్పాలనుకుంటున్నారు. నెక్స్ట్ కానీ మీరు తనకి ఏ ఎనర్జీస్ ఇవ్వట్లేదు. మీరు చాలా ఇండిపెండెంట్ లేడీ లాగా, జెంట్ లాగా సెల్ఫ్ లవ్ చేసుకుంటూ మీకు మీరు ఓన్గా కెరీర్ పరంగా బిల్డప్ చేసుకుంటూ చాలా హ్యాపీగా ఉన్నారు అనేది తనకి కనపడుతుంది. మీ విషయంలో చాలా ప్యాషనేటెడ్ ఎనర్జీలో తను ఉన్నారు. ఒకప్పుడు తన యాంబిషన్ ఏంటి ఇప్పుడు మీ పార్ట్నర్ కూడా మేల్ అయితే జిమ్కి వెళ్ళి సెలూన్కి వెళ్ళి చాలా హ్యాండ్సమ్గా తయారయ్యి మీ వైపుకి రావాలనుకుంటున్నారు. ఆల్రెడీ మీ పార్ట్నర్ లేడీ అయితే సేమ్ అదే సిచ్యువేషన్. మీకోసం తన వల్ల తప్పు జరుగుంటే తను మళ్ళీ మీ లైఫ్లోకి రావడానికి ప్రిపరేషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే తను రియలైజ్ అవుతున్నారు దెర్ ఈజ్ నో సింగిల్ గుడ్ రీజన్. లేదు, మిమ్మల్ని లీవ్ చేయడానికి ఒక రీజన్ కూడా లేదు. ఐ షుడ్ గెట్ యువర్ అనదర్ ఛాన్స్. నేను నిన్ను సెకండ్ ఛాన్స్ అడగడానికి కూడా నాకు ఒక రీజన్ లేదు. నేను ఎందుకంటే ఒక డోర్ కూడా ఓపెన్ చేయలే, అన్నీ క్లోజ్ చేసేసుకున్నాను, నాకు నేనే క్లోజ్ చేసేసుకున్నాను.
లాక్ చేసేసి తాళాలు ఎక్కడో కూడా పడేసాను. సో, నాకు నేను ఈరోజు నీ లైఫ్‌లోకి ఎంటర్ అవ్వాలని చూసినా ఏ డోరు ఓపెన్‌లో లేదు. నేను పెద్ద నేను ఒక ఫూల్‌లాగా బిహేవ్ చేశాను. ఫూల్‌లాగా యాక్ట్ చేశాను అని చెప్పి తనకు తను నెత్తి కొట్టుకుంటున్నాడనమాట. ఓకేనా? ఇప్పుడు తన సిట్యుయేషన్స్ అలా ఉన్నాయి. చూడండి బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా ఏం చెప్తున్నారు? ఐ వాంట్ టు రిటర్న్ బ్యాక్. ఒక టైమ్ మిషన్ తీసుకొని, ఆ టైమ్ మిషన్ ద్వారా మీ రిలేషన్‌లో స్టార్టింగ్‌కి వెళ్ళిపోయి, అక్కడి నుంచి ఏదైతే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతూ వచ్చినాయో, అక్కడి దాకా కట్ చేసేసి, అక్కడి నుంచి న్యూగా ఒక సైకిల్ స్టార్ట్ చేద్దాము. వాళ్ళ ఫీలింగ్స్ అట్లా ఉన్నాయన్నమాట. అన్నట్టు తన ఫీలింగు. తను మొత్తాన్ని వెనక్కెళ్ళిపోయి, ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్ళిపోయి, మొత్తం అంతా సరిచేసేసుకొని, మీ రిలేషన్ మొత్తం సరిచేసి, ఇప్పుడు ఈ సిట్యుయేషన్‌కి మీరిద్దరు కలిసే ఉన్నట్టు అలా ఇమాజిన్ చేసుకుంటున్నారు. ఎందుకంటే, ఐ యామ్ రియల్లీ సారీ. చాలా చాలా ఫీల్ అవుతున్నారు. మిమ్మల్ని చేజ్ చేయాలి అని అనుకుంటున్నారనమాట. ఒక హోప్ అయితే ఉంది. మీ లైఫ్‌లోకొస్తే ఆహ్, మీరు యాక్సెప్ట్ చేయరు అనేది ఒకటి తెలుసు. కానీ చేజ్ చేసే ఉద్దేశంలో ఉన్నారు. అపాలజీ చెప్పి, సారీ చెప్పి మీ లైఫ్‌లోకి మళ్ళీ ఎంటర్ అయ్యే అవకాశం కనపడుతుంది. సో, బీ రెడీ. ఓకేనా? లవ్ మెసేజెస్ తీసి కూడా చాలా రోజులయింది కదా! చూద్దాం. మీ పార్ట్నర్ మీకు ఏం లవ్ మెసేజెస్ పంపించాలనుకుంటున్నారు? యెస్. ఇక్కడ చూడండి. డివైన్ గైడెడ్ ఇన్స్పిరేషన్, డివైన్ కనెక్షన్ ఉంది కదా! డివైన్ కనెక్షన్ తనకి మీ ప్యూర్ హార్ట్ ఏంటో అర్థమైంది కాబట్టి ఏం చెప్తున్నారు? నేను భగవంతుడిని ప్రతిరోజు ప్రార్థిస్తున్నాను. మన మధ్య ఉన్న సమస్య అంతా సరి అవ్వాలని. అండ్ నేను నీ దగ్గరికి త్వరగా వచ్చేయాలని. ఎంత యాక్యురేట్‌గా ఉంటుందో చూడండి. వావ్! మాటి మాటికి ఇయే వస్తున్నాయి చూడండి. త్వరలోనే తిరిగి నీ దగ్గరికి వస్తాను. వెయిట్ ఫర్ మీ అని చెప్తున్నారు మీ పార్ట్నర్. నిద్రలేని రాత్రులు గడుపుతున్నాను అని చెప్తున్నారు. గడపనివ్వండి. ఒకప్పుడు మీరు గడపలా? ఇప్పటికిప్పుడే నీ దగ్గరికి వచ్చేయాలనిపిస్తుంది. ఐ మిస్ యూ. చాలా మిస్ అవుతున్నారు మిమ్మల్ని. చాలా డెస్పరేట్‌గా మిస్ అవుతున్నారు ఈసారి ఎందుకో. నేను నిన్ను లిమిట్స్ దాటి బాధ పెట్టానని నాకు తెలుసు. సారీ, సారీ, సారీ. నాకు నీ గొంతు వినాలని ఉంది. ప్లీజ్ నాతో మాట్లాడవా? ఏమండి బ్లాక్ చేస్తున్నారా? బ్లాక్ నుంచి తీసి మాట్లాడండి. యాండే మాట్లాడండి. ఇప్పుడు నా నుండి నువ్వేం కోరుకుంటున్నావు? మీ పార్ట్నర్‌కి అర్థం కావట్లేదు. అసలు ఏం కోరుకుంటున్నావు నువ్వు నా నుంచి? నేను మాత్రం నీ సంతోషాన్నే కోరుకుంటున్నా అని చెప్తున్నారు. వెరీ గుడ్. మీకు ఏది ఇష్టమైతే అది చేయండి. మీ పార్ట్నర్ మీ లైఫ్‌లోకి ఆల్ ఆఫ్ సడన్ ఎంటర్ అవ్వబోతున్నారు. దిస్ ఈజ్ పక్కా. రైట్. దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్. థ్యాంక్ యూ గైస్. ఓం నమః శివాయ.